పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది. ఎగువన కురుస్తోన్న వర్షాలతో జలాశయంలో నీటి ప్రవాహం పెరుగుతోంది. ప్రాజెక్టు 30 గేట్లు తెరిచి 5 లక్షల క్యూసెక్కుల నీటిని గోదావరి నదిలోకి దిగువకు విడుదల చేశారు అధికారులు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 20 టీఎంసీలు కాగా ప్రస్తుతం 18 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్టు ఇన్ఫ్లో 5,08,275 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 5,05,81 క్యూసెక్కులుగా ఉంది. నది పరివాహక ప్రాంతాలలో ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. మత్స్యకారులు, పశువుల కాపరులు నదీ ప్రవాహం వైపు వెళ్లొద్దని హెచ్చరించారు. పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది. దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో జలాశయంలో నీటి ప్రవాహం పెరుగుతోంది. ప్రాజెక్టు 30 గేట్లు తెరిచి 5 లక్షల క్యూసెక్ల నీటిని గోదావరి నదిలోకి విడుదల చేశారు అధికారులు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 20 టీఎంసీలు కాగా ప్రస్తుతం 18 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్ట్ ఇన్ఫ్లో 5,08,275 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 5,05,81 క్యూసెక్కులుగా ఉంది. నదీ పరివాహక ప్రాంతాలలో ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మత్స్యకారులు, పశువుల కాపరులు నదీ ప్రవాహం వైపు వెళ్లొద్దంటూ కూడా హెచ్చరించారు.